ఫోన్లు వచ్చాయి, మాతో మాట్లాడారు. పెద్ద అరివాణంలో 2 మండలాలు చేశాము. మేము దీక్షా శిబిరానికి పోయినప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీ అందరికీ తెలవాలి. ఇంకా అవకాశాన్ని మేము రాజకీయ నాయకులు ఏం జరిగింది చెప్పకపోతే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఈరోజు పెద్ద అరివాణంలో ఏం జరుగుతా ఉంది, ఇప్పుడున్న అన్ని 3 పార్టీల నాయకులు కూడా మా ఊరికి ఎవరు రాకూడదు, మా ఊళ్ళో ఉన్న సత్యగా రాకూడదు, మా ఊళ్ళో పెళ్ళైనా రాకూడదు. ఏంటండి ఎక్కడుంది ఇది? ఎక్కడున్నాం మనము? ఈ రకంగా చేస్తున్నాం. 22వ రోజు దీక్షా శిబిరం దగ్గర పోయాను నేను, మన నాయకులందరూ కలిసి. వాళ్ళకి ఓపెన్ గా చెప్పాను, నేను 3 మండలాలకు ప్రపోజల్ ఇచ్చాను, మీ పెద్దవాళ్ళ మండలానికి ఇవ్వలేదు. అయినా మీ యొక్క ఆవేదన, మీ తాపత్రయం చూసి నేను కూడా మీకు మద్దతు ఇస్తా. మీరు చేయవలసిన పని రేపటి నుంచి మీరు కూర్చోవద్దండి. ఏ గ్రామాలైతే కలపాలనుకున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఈ విషయంలో ఎమ్మెల్యే పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, నేను కూడా మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ గ్రామస్తులు వాళ్ళే కంటిన్యూగా కూర్చున్నారు. కాబట్టి ఇది పెద్దారివాణం మండలం కావాలని దీక్షా శిబిరం వేసి దానికి ఆదోని జిల్లా కూడా కావాలని అడిగారు. మేము ఎవరో వ్యతిరేకం కాదు, కానీ ఒక మండలం చేయాలన్నప్పుడు 10 గ్రామాలు కలపాలి. చేశారు, అన్ని గ్రామాలకు వ్యతిరేకత వచ్చింది. కానీ నేను ఆ పెద్దారివాణం గ్రామస్తులకి నేను విజ్ఞప్తి చేసేదేమంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నికలు బహిష్కరిస్తాం, జరిగే నష్టం మీకే. ఎన్నికలు బహిష్కరిస్తే సర్పంచ్ చేయలేకపోతే ఫండ్స్ పెద్ద మండలం దాదాపు ఒక పెన్షన్ 70-80 లక్షలు వస్తుంది, నెల వస్తుంది. పెన్షన్ ఎంత మీకు? 70 ఎంతో ఉంది. కాబట్టి మేమేమి వ్యతిరేకం కాదు, కానీ గవర్నమెంట్ ఏదన్నా చేయాలంటే రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, దాని ప్రకారం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము ముగ్గురు పాప కృష్ణమ్మ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇవి ఎట్లా చేయాలి, ఏ రకంగా ఫండ్స్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము 4 పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇవన్నీ 100% చేస్తాం, చేయించగలము నమ్మకం ఉంది. ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా మీరు బాధపడి